మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీరు ఎందుకు సపోర్ట్ చేయలేదు? గ్రామాల్లో మీరు చేయండి. మీరందరూ గ్రామాల్లో ఆడిట్ వాళ్ళందరూ కదిలి రావాలి. మీరు స్వచ్ఛందంగా వస్తే కదా మనం ఏదైనా చేయగలుగుతాం. జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన పెద్దలతో మాట్లాడాము, వారు కూడా సానుకూలంగా స్పందించారని కూడా వారు అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? ఈరోజు అంటే చుట్టం చూపులేక వచ్చినారు కదా అనంతపురం నుంచి, ఏదో కాళ్ళకి నీళ్లు ఇచ్చినట్టు మగం కలుకున్న తర్వాత టవాళ్ళు ఇచ్చినట్టు ఈరోజు మా ఎమ్మెల్యేలకి, మా ఎంపీలకు, మా మంత్రులకు ఈరోజు అవమానం పరిచి 10 రోజులని చెప్పారు. కనీసం ఉన్నత హోదాలో ఉన్నారు, రాష్ట్ర మంత్రులు వెళ్ళారు, రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి గారు వెళ్ళారే, కనీసం అమిత్ షా గారు మీరు కనీసం కొంచెమైనా వీళ్ళు ఆయన రామ్మోహన్ నాయుడు గారు బీజేపీ కేంద్ర మంత్రిని కదా. ఒకవేళ కూటమి ప్రభుత్వంలో మేము సత్యకుమార్ యాదవ్ గారిని ఈరోజు మేము గెలిపించి మేము మంత్రిగా ఇవ్వలేదా? కానీ ఒక్కసారి మభ్య పెట్టేదానికి మాట్లాడొద్దండి, సంతకం పెట్టి నిరూపించుకోండి. నేను మా ఎమ్మెల్యేలు మభ్య పెట్టారు కాబట్టి మా ఎమ్మెల్యేల తరపునే, మా మంత్రుల తరపునే, మా ఎంపీల తరపునే మేము ఖచ్చితంగా వాళ్ళని స్వచ్ఛందంగా మేమే రాజీనామా చేపిస్తాం. అనంతపురం జిల్లా నుంచి మీకు ఒక్క కార్యకర్త కూడా ఉండడు అనేది మేము ఆయన రాజకీయ స్వలాభం చూపిస్తున్నారా? ఆర్డీటీ గారు మీరు చూపించారు ఓట్ల కోసం, మీరు అభివృద్ధి వైపు నడుపుకోకుండా స్వచ్ఛందంగా చేస్తున్న ఆర్డీటీని రాజకీయ వైపు తిప్పుకొని ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కడుపు కొట్టడానికి మీరు కంకణం కట్టుకున్నారు. కాబట్టి మీకు అంతా మొదలైంది. ఈ రోజు నుంచే స్టార్ట్ అని నేను బహిరంగంగా మీకు హెచ్చరిస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, అవసరమైతే మొక్కుతున్నా. అనంతపురం జిల్లా ఆకలి కేకలు బూడ్చే విధంగా వాళ్ళకి చూసుకునే విధంగా మీరు ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ ఖచ్చితంగా చేయాల్సిందే. సేవ్ ఆర్డీటీ, సేవ్ అనంతపురం. ఊపిరిన్నంత వరకు మా ఆర్డీటీ కోసం మేము ఆర్డీటీని కాపాడుకుంటాం, మా ప్రాణాలైనా అర్పిస్తాం. అనంతపురం జిల్లాలో ఆర్డీటీ సంస్థ కోసం రోడ్లు ఎక్కాల్సి వస్తుందని ఊహించలేదు. ఈ జిల్లా ప్రజలు కూడా అనుకోలేదు. ఇది చాలా బాధాకరము. ఎఫ్సీఆర్ఏ ఏదైతే ఉందో ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ను పునరుద్ధరించి కేంద్ర ప్రభుత్వం అనంత ప్రజలకు ఆర్డీటీకి ఇచ్చి నిధులు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఆర్డీటీ అనంతపురం జిల్లా ప్రజలకు ఊపిరిపోయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే 55 ఏళ్లుగా తల్లి బిడ్డల సంబంధం ఆర్డీటీ, తల్లిని దూరం చేయొద్దంటూ నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. నేనైతే విమర్శించాను కానీ, ఎందుకంటే మేము కూడా కూటమి ప్రభుత్వానికే సపోర్ట్ చేస్తాం, కానీ మాకు కడుపులు కొట్టొద్దని వేడుకుంటున్నాను.